ఈ గోమతి చక్రాలను ఎక్కడ పెట్టాలి అంటే అమ్మవారి దగ్గర పెట్టాలా, లేదా పూజా మందిరంలో పెట్టాలా, లేదంటే మనము ధనం నిల్వ చేసుకునే బీరువాలో పెట్టాలా అంటే ఇది పూజ అనంతరము మనము పసుపు రంగు వస్త్రం తీసుకొని ఆ వస్త్రంలో 11 కాని 21 కాని 108 కాని ఈ గోమతి చక్రాలను పూజ అనంతరము మూట కట్టేసి పసుపు కుంకుమ అక్షంతలు వేసేసి మూట కట్టేసి అది మనము పూజా మందిరంలో ఈశాన్యం వైపైనా ఉంచొచ్చు, లేదు లక్ష్మీ అమ్మవారి దగ్గరైనా ఉంచొచ్చు. మాకు పూజా మందిరంలో కాకుండా చాలా మంది ఏమనుకుంటారంటే మేము ధనాన్ని కాని బంగారాన్ని కాని నిల్వ చేసే దగ్గర పెట్టుకుంటాము అని అనుకుంటారు. అక్కడ పెట్టుకున్నా మీకు అక్షయం అవుతుంది. అక్షయం అంటే తెలుసు కదా, క్షయము లేనిది అంటే ఎప్పుడు ఆ బీరువా అలా నిండుతూనే ఉంటుంది. ధనము ఖాళీ అయిపోయినప్పుడల్లా ధనము వచ్చి చేరుతూ ఉంటుంది. ఇది వాస్తవము. ఈ పూజ అనంతరము మీరు కొన్ని ఇక్కడ పెట్టుకోండి. ఇంకొక సులువు కూడా చెప్తాను ఏంటంటే 2 విభాగాలు తీసుకోండి. 2 పసుపు రంగు వస్త్రాలు తీసుకుని ఆ 2 పసుపు రంగు వస్త్రాలలోనూ 54 అయినా వేసుకోండి, లేదు 11 10 అయినా వేసుకోండి. ఇలాగా మీరు ఎన్నైతే పెట్టుకోవాలనుకుంటున్నారో అన్నిటినీ 2గా విభజన చేసుకుని ఒకటి మీ పూజా మందిరంలో పెట్టుకుని రెండవది మీ యొక్క బీరువా అనుకోండి లేదా లాకర్ అనుకోండి, మీరు ధనాన్ని కానీ ఎక్కడైతే పెడుతున్నారో బంగారము ధనము ఆ పెట్టే బీరువాలో కనుక పెట్టినట్టయితే అక్షయం అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడూ తగ్గిపోదన్నమాట. ఈ గోమతి చక్రాలకి అంత విశిష్టత ఉంది.